ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీవాధిపతి పరిచర్యల్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఎట్లు అన్న అంశం మీద దేవుని యొక్క వాక్యము కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఎట్లు అన్న అంశం మీద మొట్టమొదటిగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 33వ వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 33వ వాక్యం చూస్తే దేవుని లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. పాలు తరచుగా వెన్న పుట్టును అన్న మాట చూస్తున్నాం. పాలు తరచుగా వెన్న పుట్టును అంటే పాలు ఎప్పుడైతే వేడి చేస్తామో ఆ పాలకు పైన మేగడ కట్టడం మనం చూస్తాం. అయితే అది తరువాత మనం పాలు కాంచి చల్లార్చిన తర్వాత దాంట్లోకి సేమిర తోడంటాం. కొంచెం వేసిన తర్వాత అది పెరుగుగా మార్చబడుతుంది. ఆ పెరుగు పైన పేరుకుపోయిందే మేగడ. ఆ మేగడను మనం జిలకగా ఏమొస్తుంది అని అంటే వెన్న వస్తుంది. ఆ వెన్నను కాంచిన తర్వాత అది నెయ్యిగా మార్చబడుతుంది. అయితే దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుచున్న మాటను మనం గమనిస్తే ఈనాడు పాలు తరచుగా వెన్న పుట్టును అన్న మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఒక పాలే ఎన్ని రకాలుగా మారిపోయిందో మనం చూస్తూ ఉంటున్నాం. పచ్చి పాలు కాంచినప్పుడు వేడి పాలుగా దానిపైన మేగడ కడుతుంది. ఆ తర్వాత దాన్ని చల్లార్చి సేమిర తోడు అంటాం కదా, అదేసిన తర్వాత పెరుగు అవుతుంది. దానిపైన ఉన్న ఆ మేగడను మనం తీసి జిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నను కాంచితే నెయ్యి అవుతూ ఉంది. మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకు కూడా దేవుడు 4 దశలు పెట్టాడు. 1 బాల్యము, 2 యవ్వనము, 3 మధ్య వయస్సు, 4 వృద్ధాప్యము. ఈ 4 దశల్లో నీవే రోజైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నావో ఆ రోజు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించకుండా దేవుని వాక్యానికి నువ్వు లోబడి దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరిస్తావో అప్పుడు నీ జీవితంలో నెంబర్ 1 పాపం నుంచి విడుదల పొందుతావు. నెంబర్ 2 నీవు మారు మనసు పొందుతావు. నెంబర్ 3 బ్యాప్టిజం పొందుతావు. నెంబర్ 4 పరిశుద్ధాత్మని చేత నువ్వు అభిషేకించబడతావు. ఈరోజు మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనం పాలు తరచుగా వెన్న పుట్టును అన్న మాట మీద మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 22వ వాక్యం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 22వ వాక్యం, 23వ వాక్యం, 24వ వాక్యం చదువుదాం. అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడే ఉండునట్లు నేను వాడిని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. 23వ వాక్యం. కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను. 24 పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకుని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని సిలోహులోని దేవుని మందిరమునకు వచ్చాను. ఇక్కడ చూస్తున్నాం, పాలు మాన్పించిన వెంటనే తన కుమారుడైన సమూయేలుని దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించేసుకుంటూ ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఏ దశలో అయితే దేవుని వాక్యం విన్నావో, ఏ వయసులో అయితే నువ్వు దేవుని వాక్యం నీ చెవిలో పడిందో అప్పుడే నువ్వు మారు మనసు పొందితే నీవు క్షేమస్థితిలో ఉండగలుగుతావు అని చెప్పి దేవుని యొక్క లేఖనం చెప్తోంది.
హన్నా తనకు కుమారుడు పుడితే నేను నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నదో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె జీవితంలో సమూయేలునిచ్చాడు. అద్భుతంగా ప్రియ బిడ్డలారా, సమూయేలు దేవుని యొక్క ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకు స్థిరపరచబడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా పాపపు స్థితి నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు మన జీవితాల్లో ప్రభువుకు మహిమకరంగా జీవిస్తాం. పాపం విడిచిపెట్టకుండా పాపంలోనే జీవిస్తే మన జీవితాల్లో పతనము తప్ప ఆశీర్వాదం ఉండదు. కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, 16వ కీర్తన 6వ చరణం చూస్తే దేవుని యొక్క లేఖనము మనకి ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనలు 16వ కీర్తన 6వ చరణం. మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. మనోహరమైన స్థలములు దేవుని సన్నిధానం. దేవుని సన్నిధానంలో ఆయనకు స్థలము దొరకడం ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన నా స్వాస్థ్య భాగము, ఆయన నా పానీయ భాగము అని చెప్పి కీర్తనాకారుడు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. దేవుని మాట వింటూ ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక పాలే ఇన్ని రకాలుగా మార్చబడి అది ఎంతో విలువైన జీవితముగా మార్చబడింది. అంటే నెయ్యి ఎంతో విలువైనదిగా తయారైంది. మటన్ కంటే, చికెన్ కంటే, అన్నిటికంటే కూడా బాగా క్వాలిటీ రేటు కలిగి ఉంటున్నది ఈనాడు. మరి నీ జీవితంలో కూడా విలువలేని నీ బ్రతుక్కు, నా బ్రతుక్కు విలువనిచ్చిన దేవుని కొరకు మనం ఎలాగూ జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4 దశగా మారిన పాలు నెయ్యి అయిన తర్వాత దానికి వచ్చిన వాల్యూ ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. ఆ పాలు కాంచకపోతే, మీగడ కట్టకపోతే, ఆ మీగడ వెన్న కాకపోతే, నెయ్యి కాకపోతే దానికి వాల్యూ లేదు. ఆ పాలు కాంచాలి, మీగడ కట్టాలి, సేమిర వేయాలి, ఆ మీగడను వెన్నగా తయారు చేయాలి, ఆ వెన్న నెయ్యిగా మార్చబడాలి. అప్పుడే దానికి అంత విలువ ఉంది. ఈనాడు ఒక పాపి మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. అప్పుడే మానవుని జీవితంలో దేవుని బిడ్డగా మార్చబడతాడు. దేవుని యొక్క అభిషేకం నింపబడతావు. ఆయన అభిషేకం ఎప్పుడైతే నీ మీద ఉంటుందో నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుతావు. కాబట్టి దేవుని యొక్క లేఖనం మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యం. ఎవడైనో తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయిన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? కాబట్టి మందను కాస్తూ ఉంటే మందపాలు తాగకుండా ఎవరుంటారు అని కూడా పౌలు గారు చెప్తున్నాడు. అంటే క్రైస్తవునికి పౌలుకున్న హక్కుల గురించి మాట్లాడుతున్నాడు. సంఘాన్ని కాచే కాపరి సంఘంలో వచ్చే ఆ పాలు పంపులు తినకుండా ఎలా ఉండగలుగుతాడు అని హెచ్చరిస్తున్నాడు. పాలు అన్న ట్రాఫిక్ మీద మనం చూస్తున్నాం కదా, పాలు తరచుగా వెన్న పుట్టును అని. కాబట్టి అది ఎట్లు అని అంటే దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోటేసి దాని ఫలం తినని వాడెవరు అని అంటూ ఉన్నాడు. మందను కాచి మందపాలు త్రాగని వాడెవరు అని అంటున్నాడు. ద్రాక్ష తోటేసి ఫలము తింటాడు, మందను కాచేవాడు మందపాలు తాగుతాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రియ బిడ్డలారా, దేవుడు ఎవరికి ఎక్కడ ఏమీ లోటు చేయడు. ఆయన పైన ఆధారపడిన వారిని ఆయన పోషిస్తాడు, నడిపిస్తాడు, సంరక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ 10వ వాక్యం చూస్తే కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కించవలెను. దున్నేవాడు ఆశతో దున్నాలి, పంట వస్తుంది అని. ఆ పంటలప్పుడు పాలు పంపులు పొందుతాడు. పంట చేతికి వచ్చినాక సంతోషిస్తాడు. ఒక రైతు పైరు పెట్టిన తర్వాత దాని యొక్క కోత సమయం కొరకు ఎదురు చూస్తాడు. అంతవరకు దాన్ని కాచి కాపాడుతూ ఉంటాడు. కోత వచ్చి కొట్లో చేర్చబడిన తర్వాత ఎంతో సంతోషిస్తాడు.
దళారికి అమ్మినప్పుడు. అలాగే సంఘాన్ని కాచే కాపరి ఆశతో కాయాలి, ఆశతో సేవ చేయాలి, దేవుడు పోషిస్తాడు అని. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి దైవ సేవకుని కూడా పోషిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు మనం ఎలాగుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12, 13 వాక్యాలు చదువుదాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఎలాగుంది అని అంటే పరిపక్వత్వము తగ్గిపోయి ఉంటున్నది అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కొంతమంది పౌలు గారి ద్వారా. మళ్ళీ మూలపాఠములు బోధించవలసి వచ్చింది. ఒకడు బాగా దేవునిలో ఎదిగి మళ్ళీ ఆత్మానుసారంగా ఆరిపోయారే అని చెప్పి పౌలు గారు గద్దిస్తూ ఉన్నాడు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ ఆహారం తినవలసిన వారు కాదు, శిశువు పాలే తాగుతాడు, అన్నం తినలేడు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారిగా తయారైపోతున్నారే అని చెప్పి పౌలు గారు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక పాపి మారు మనసు పొందిన తరువాత, దేవుని అభిషేకం చేత నింపబడిన తరువాత మళ్ళా మూల పాఠములు బోధించవలసి వచ్చింది అని అంటే ఆ వ్యక్తి లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి జీవితం మారాలి. దేవుణ్ణి విడిచి లోకాశల కొరకు పరుగులు తీస్తున్నావా? జాగ్రత్త సుమా. పాలు ఎన్ని విధాలుగా మార్చబడి నెయ్యిగా మార్చబడుతూ ఉందో చూస్తున్నాం. 4 విధాలుగా దాని జీవితంలో మార్పు చూస్తున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన బ్రతుకులు ఎలాగుంటున్నాయి? ప్రభుకు మహిమకరంగా జీవించాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మనం పాల్పంపులు పొంది ఉన్నాం. ఆయన అభిషేకమును కలిగి ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి కలిగిన మనం లోకాశల వైపు పరుగులు తీక, ఈ లోక మర్యాదను అనుసరించక, క్రీస్తును కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం చెప్తోంది. అందుకే పాలు తరచుగా వెన్న పుట్టును. పాలు తరచుగా వెన్న పుట్టును అంటే మొట్టమొదటిగా పాలు కాంచాలి. కాంచిన తర్వాత దానిపైన మీగడ కడుతుంది. ఆ మీగడ పాలు చల్లార్చి సేమిరేస్తే తర్వాత చక్కగా మనకు మీగడ తీస్తారు. తీసి దాన్ని జిలుకుతారు. జిలికినాక వెన్న వస్తుంది. వెన్నని కాంచితే నెయ్యి అవుతుంది. అదేవిధంగా ఒక పాపికి దేవుని వాక్యం వినిపింపబడినప్పుడు ఆ పాపి రక్షణ పొందితే, మారు మనసు నిమిత్తమై బాప్తీసం పొందితే, ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తి మీద ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ పాపం చేయడు. ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాలులో ఎంత మార్పుడి మనం చూసామో ఆ విధంగా ఒక పాపి పరిశుద్ధతలోకి రావాలి. వచ్చినప్పుడే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నిన్ను మారుస్తాడు. పాప బ్రతుకు నుంచి నిన్ను విడిపిస్తాడు. కానీ నువ్వు దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించని ఒప్పుకోవాలి. నీ జీవితంలో మారు మనసు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా నేను క్రైస్తవుడిని అని డబ్బా కొట్టుకుంటే ఆ డబ్బా భూమి మీదకే సరిపోతుంది తప్ప పరలోక రాజ్యానికి వారసుడివి కాలేవు. ఆయన జీవ గ్రంథంలో నీ పేర్లు వ్రాయబడాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. ప్రియబిడ్డలారా, 2వ మాటగా చూస్తే ముక్కు పిండగా రక్తం వచ్చును. 2వ మాటగా చూస్తే ముక్కు పిండగా రక్తం వచ్చును అని చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 33వ వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 33వ వాక్యం. ముక్కు పిండగా రక్తం వచ్చును. ముక్కు గట్టిగా పిండాడు అనుకోండి, రక్తమే వస్తుంది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో ప్రతి పాపి కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించాడు.
ఆ సిలువలో గోల్గొతా కొండపైన కల్వరి సిలువలో నిలువెల్లా తన పరిశుద్ధమైన రక్తాన్ని, చివరి రక్త బిందు వరకు కూడా తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించు. ఎందరైతే ఆయన్ని దేవుడని ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారి జీవితాల్లో పాపక్షమాపణ కలుగుతుంది. ముక్కు పిండితే రక్తం వచ్చును అని ఏ విధంగా లేఖనం చెప్పబడుతూ ఉందో ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా దేవుడు మన పాపాలను పిండాడు అని అంటే మనం నిలవలేము. ఆ పాపాలు క్షమించాయని నీవు నేను ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తామో దేవుడు మన యొక్క జీవితాలను కాపాడగలుగుతాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నామో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని సన్నిధానంలో దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలి. కాబట్టి మన బ్రతుకుల్లో ప్రియ బిడ్డలారా చక్కగా మనం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం దేవుని భయం కలిగి బ్రతకాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. 103వ కీర్తన 12వ చరణం చూస్తే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం మన పాపాలను పారవేసింది. అయితే మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు సాక్షిగా జీవించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 28వ వాక్యం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 28వ వాక్యం చూస్తే దేవుని యొక్క లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన యగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండును, ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలు కోయిదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవించెదరు. హిజ్కియా యొక్క ప్రార్థనకు దైవికమైన ఆశీర్వాదమును దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ దేశం మీదకి ఎవరు వచ్చారు అని అంటే అష్షూరు రాజు అయిన సెన్వారీబు వచ్చి ముట్టడి వేశాడు. ముట్టడేస్తే ఆహార కొరతలు వస్తాయి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, అది అంతగా అదే పండుతుంది ఈ సంవత్సరం. 2వ సంవత్సరం దాని నుండి ధాన్యం వస్తుంది, 3వ సంవత్సరం మీరు విత్తనం వేసి పంటకు వస్తారు అన్నాడు. ఈ కరోనా వైరస్ వల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పోషించగలుగుతాడు, ఆయన నడిపించగలుగుతాడు, ఆయన సంరక్షించగలుగుతాడు. నీవు ఆయన సారూప్యంలో ఉంటేనే నీ జీవితాన్ని మార్చడానికి కల్వరి సిలువలో రక్తం కార్చి పాపివైన నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడే. మన జీవితాల్లో ఆయన పోషించడా? తన జీవితాన్నే మన కొరకు దారిపోసిన దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు. ఆయన నీతిని రాజ్యాన్ని ఎతికినప్పుడు మనకేది కూడా కొదువు లేకుండా మన ప్రభు నడిపించగలుగుతాడు. ప్రియ దైవ జనాంగమ, ఇంకా దేవుని యొక్క లేఖనం మనం చూస్తే దేవుని యొక్క లేఖనం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. 115వ కీర్తన 6వ చరణం చూస్తే, చెవులు ఉండి వినవు, ముక్కులుండి వాసన చూడవు. జీవం లేని వాటి వైపు కాదు మనం చూడాల్సింది, జీవం కలిగిన దేవుని వైపు చూడాలి. మానవునికి ముక్కు పిండితే రక్తం వస్తుంది, జీవం లేని దానికి ముక్కు పిండు రక్తం వస్తుందేమో చూద్దాం, రాదు. కాబట్టి వాటి యందు నమ్మకించు వారు అటువంటి వారై ఉన్నారు. ఈరోజు సత్యాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వాక్యం చూస్తే దేవుని యొక్క లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నిత్యముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానం విడిపింపబడును. భక్తిహీనునికి శిక్ష వస్తుంది, నీతిమంతుల సంతానం విడిపించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతిమంతుల సంతానం విడిపించబడుతుంది అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈనాడు అవిధేయులైన వారు రాలిపోతూ ఉంటున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అవిధేయత నుంచి బయటకు వచ్చి నిజమైన మారు మనసు పొందితే దేవుని కాపుదలు నీకుంటాయి. నీ గుడారంలో తెగులు సమీపించదన్న వాగ్దానం చేసిన వాడు గొప్పది. ఐగుప్తుల మీదకి వచ్చిన రోగం లేదు నీకు రాదు అని సెలవిచ్చిన దేవుడు. పగటి వేళ ఎగురు బాణమునికైను, రాత్రి వేళ కలుగు భయమునికైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడిచే రోగమునికైను భయపడకుందు అని సెలవిచ్చిన దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనే మన ధైర్యం, ఆయనే మన బలం, ఆయనే మన ఐశ్వర్యం. బలహీనుడు చెప్పగలగాలి, ఈ దినం
నేను బలవంతుణ్ణి అని అలా చెప్పగలుగుతున్నామా? అలా చెప్పగలిగినప్పుడే మనం దీవించబడతాం. కాబట్టి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 29వ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 29వ వాక్యం. నా మీద నీవు వేయి రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవుల్లో చొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించేదను. నీ వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించేదను. చూసారా? సెన్వాబు రాజుకు దేవుడు ఇస్తున్న మాట హిజ్కియా పక్షాన మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నువ్వు భయపడద్దయ్యా, వాడు నీ మీదకి వచ్చాడు, వాని ముక్కు గాలం వేసి వాడు వేసిన రంకెలు నేను చూశాను, తిరిగి వాడిని వెనక్కి పంపిస్తాను. నా చెవుల్లో చొచ్చబడింది ఆ మాట అంటూ దేవుడు విన్నాడు. ఈరోజు తన బిడ్డలైన వారి మీద వేయి రంకెలు దేవుడు వినలేదనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు వింటూ ఉన్నాడు. ఆయన బిడ్డల మీద వేయి రంకెలు వారి ముక్కులకే గాలం వేసి వారిని వెనక్కి తిప్పి నడిపిస్తూ ఉంటున్నాడు. సెన్వాబు రాజు ఎంతో గర్వించాడు. గర్వించిన వాడినే మళ్లించేశాడు. తర్వాత వారి కుమారులే నిస్రోకు అను దేవత మందిరంలో మృక్కుచ్చు ఉండగా అతన్ని ఖడ్గంతో చంపేశారు. కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైతే రంకిలేస్తారో, కేకలేస్తారో, వారి జీవితాల్లో వారు ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు. ఈనాడు దేవుని వాక్యాన్ని అడ్డుకోవాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవం కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మనం ఆయన వారం, ఆయన మనవాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఆయన జన్మించింది ఆసియా ఖండమే, బెత్లెహేము మన ఖండంలోనే ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ముక్కు పిండగా రక్తం వచ్చు. కాబట్టి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషిని ముక్కు పిండితేనే రక్తం వస్తూ ఉంది. మరి కల్వరి శిలువలో మానవాళి అందరి కొరకు శరీరం అంతా కొరడ దెబ్బలు, ఉమ్మి మోంపై, కాళ్ళకు చేతులకు మేకులు, ముళ్ళ కిరీటము తల, బల్లెం పోటు పక్కన హృదయంలో. నీకోసం నా కోసం బలియాగమయ్యాడే, నీకోసం నా కోసం ఆయన రక్తం చిందించాడే. ఈరోజు నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నిన్ను సువాసనగా మారుస్తాడు. ఆయన పాప బ్రతుకు నుంచి పరిశుద్ధమైన జీవితంలోకి మారుస్తాడు. ఏదైనా ముక్కుతోనే వాసన చూస్తారు, నోటితో వాసన చూడలేం కదా. కాబట్టి నిన్ను అనేక మందికి సువాసనగా పెట్టగలుగుతాడు. ఈరోజు నీ జీవితంలో మార్పు రావాలి. ప్రభువుని అంగీకరించాలి. ఆయన దేవుడని ఒప్పుకోవాలి. కాబట్టి మూడవదిగా చూస్తే కోపము రేపగా కలహము పుట్టును. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 33వ వాక్యం. కోపము రేపగా కలహము పుట్టును. దేవుని యొక్క లేఖనం చూస్తున్నాం. కొంతమంది కోపము రేపుతూ ఉంటారు. అక్కడ కలహం, గొడవలు, అలజడి, సమాధానం లేని బ్రతుకులు, సమాధానం లేని జీవితాలు. అటువంటి వారి మధ్యలో మనశ్శాంతి లేని బ్రతుకులు, సమాధానం లేని బ్రతుకులు, నెమ్మది లేని జీవితాలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు యెషయా గ్రంథం 9:6 ప్రకారం ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమును కర్త. మన దేవుడు సమాధానమును కర్త అయితే ఈనాడు చాలామంది నామకార్థ స్థితిలో, నామకార్థ భక్తిలో, నామకార్థ జీవితంలో ఉన్నవారు సమాధానం లేకుండా సమాధానంగా ఉన్నవారిని కూడా పాడు చేస్తున్నారు. ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం రేపగా కలహం పుట్టును అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఈరోజు కోపం రేపే వ్యక్తిగా ఉండావా? ప్రేమ కలిగి సమాధానంగా సంతోషంగా నీవు జీవించగలుగుతున్నావా? చూడండి, దేవుని యొక్క లేఖనం చూస్తే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 14వ వాక్యం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 14వ వాక్యంలో, వాని హృదయం అతి మూర్ఖ స్వభావం గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును.
కుటిలమైన మాటల గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. అవి మంచి మాటలు కాదు. ఎలాగున్నారు అని అంటే హృదయంలో మూర్ఖ స్వభావం, ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తూ ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మన యేసుక్రీస్తు ప్రభువుల వారు జగడమాడడు, కేకలు వేయడు. ఆయన ఈరోజు మానవులు కేకలేస్తున్నారు, జగడమాలు ఆడుచున్నారంటే కారణం ఏంటి తెలుసా? వారిలో దేవుని యొక్క వాక్యము లేదు నా ప్రియ దేవుని బిడ్డలారు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాగ ఉండాలో కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వాక్యం చూస్తే, ఈయన జగడమాడు, కేకలు వేయుడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. ఆయన ఈదల్లోకి ఎక్కేవాడు కాదు, జగడమాడేవాడు కాదు, కేకలు వేసేవాడు కాదు. ఎలాంటి వాడు అని అంటే ఆయన సమాధానమునకు కర్త. అందుకే దేవుడు అన్నాడు మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి అని అంటే నీ జీవితం ఎలాగుంటున్నది? కోపము రేపుతూ ఉంటున్నావా? కోపాన్ని విడిచిపెట్టి ఉంటున్నావా? దేవుని వాక్యం చూస్తే సామెతల గ్రంథం 15:1, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపును. మృదువైన మాట నీ జీవితంలో ఈరోజు ఉందా? నొప్పించు మాట కోపమును రేపును. క్రోధము చల్లార్చేది ఏంటంటే మృదువైన మాట. ఈనాడు మానవుని జీవితంలో మృదువైన మాట లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మృదుత్వం వానిలో లేదు. ఆయన వాక్యం వాని హృదయంలో లేదు. ఎక్కడ చూసినా ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది ప్రజలకు. ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదువుకుంటే బైబిల్ చదువుకోరు, సావాసానికి రా అంటే రారు, కాన్ఫరెన్స్లో వాక్యం వినమంటే వినరు. ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారు చూడండి. ఒక వ్యక్తి హృదయాన్ని దుఃఖపరుస్తూ ఉంటున్నారు. దైవజనుడు హృదయాన్ని దుఃఖపరుస్తూ ఉంటే దేవుని హృదయాన్ని ఎంత గాయపరుస్తూ ఉన్నారు. అందుకే ఇర్మియా 17:9 ప్రకారం ఘోరమైన వ్యాధి గలది ఆ హృదయం. ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో దేవుడు ఆలయము చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఆలయముగా నీ హృదయం ఉంటే నీ జీవితంలో క్రోధాలు ఉండవు, కోపాలు ఉండవు, పగలు ఉండవు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. చూడండి 15వ అధ్యాయం ఇంకా మనం చూస్తే ఆ దాంట్లోనే ప్రియ దైవజనులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది. మృదుత్వం కావాలి. నాకు ఆవేశం ఎక్కువైపోయింది మానవులు. వాక్యము లేదు, సావాసము లేదు, సమాధానము లేదు. చూడండి ఇర్మియా సామెతల గ్రంథం 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 22వ వాక్యం చూద్దాం. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్టక్రియలు చేయును. కోపిష్ఠుడు కలహము రేపుతూ ఉంటాడు. వాడు సమాధానంగా ఉండడు, ఇతరులను సమాధానంగా ఉండనివ్వడు. వారి హృదయాలను ఎంత గాయపరుస్తూ ఉంటారో అన్న సత్యం వారు గ్రహించలేరు. వారి మూర్ఖత్వాన్ని బట్టి ఎంతమంది నలిగిపోతున్నారన్న ఆలోచన కూడా లేని స్థితి ఈనాడు ప్రజల్లో. నీ ఇంట్లో నీ ద్వారా నీ వారికి సమాధానం ఉందా ప్రియ సహోదరుడా, సహోదరి? నీ వల్ల వారు క్షేమంగా ఉండగలుగుతున్నారా? దేవుని వాక్యం మనతో మాట్లాడుచు కోపం రేపగా కలహం పుట్టుంది. నువ్వు కలహాన్ని కలుగు చేస్తూ ఉంటున్నావా? దుష్టక్రియలకు పాల్పడుతూ ఉంటున్నావా? ఎన్ని మార్లు గద్దించినా లోబడని స్థితిలో ఉన్నావా? హఠాత్తుగా నాశనం వస్తుంది అని దేవుని వాక్యం చెప్తోంది. సామెతలు 29:1, ఎన్నిసార్లు గద్దించనను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. దేవుని వాక్యం చెప్తోంది లోబడే తత్వం మనకు ఉండాలి. దేవుని యొద్దకు రండి, ఆయనకి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదిరించి పారిపోవును అంటే అపవాదిని తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటున్నారు. మనం దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వస్తే మనం దేవునికి లోబడితే అప్పుడు అపవాది క్రియలు మనం జయించగలుగుతాం. అలాగే యోహాను సువార్త 16:33 ప్రకారం మీకు లోకంలో శ్రమ ఎన్నో, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం జయించున్నాను, మీరు జయిస్తారని క్రీస్తు మనకు చెప్తూ ఉంటే
లోకంలోకే పోతున్నారు తప్ప దేవుని వైపు మొగ్గు చూపట్లేదు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, ముక్కోపితనం అది ప్రమాదకరం అన్న సత్యం గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ కలహాన్ని రేపుతా ఉంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతా ఉంది. మరి నువ్వు ఈరోజు ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నావా? పగతో కలహమును రేపుతూ గొడవలు రేపుతూ ఉన్నావు? నీలో క్రీస్తు ప్రేమ ఉందా? ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా ఆయన క్షమాపణ గుణం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎలాగుంటూ ఉన్నాం? ఒక మనిషి హృదయాన్ని దుఃఖపెట్టే వ్యక్తిగా మనం ఉండకూడదని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. ఆదికాండము 30వ అధ్యాయము 2వ వాక్యం చూస్తే దేవుని యొక్క లేఖనం ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉంది. ఆదికాండము 30వ అధ్యాయము 2వ వాక్యం చూస్తే, యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా, అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, రాహేలు నాకు గర్భఫలం ఇవ్వు అంటే నేనేమైనా దేవుడిని నీకు గర్భఫలం ఇవ్వటానికి అంటున్నాను. దేవుడు ఇవ్వాలి గర్భఫలం, దేవుడు తెరవాలి గర్భాన్ని, ఆయన ధరిస్తేనే గర్భఫలం అనుగ్రహించబడతాడు. కాబట్టి రాహేలు వచ్చి యాకోబు మీద నాకు సంతానం ఇవ్వు అంటే నేనేమైనా దేవునికి ప్రతిగా ఉన్నానా ఇవ్వటానికి అంటున్నాను. నేనేమైనా దేవుడినా నీకు ఇవ్వటానికి అంటున్నాను. గర్భఫలం అనేది దేవుడు ఇవ్వాలి, మనుషులు ఇచ్చేది కాదు. కాబట్టి ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము 5వ వాక్యం చూస్తే, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చేసింది. దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టల. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నువ్వు మురిసిపోతున్నావేమో, జాగ్రత్త. నిన్ను నీ ప్రార్థనను దేవుడు అంగీకరించలేదేమో, ఒకసారి పరిశీలన చేయి. నీ ప్రార్థన ఎన్ని నిమిషాలు, నీ వాక్యం ఎన్ని నిమిషాలు చదువుతున్నావు, నీ వాక్య ధ్యానం ఎంత, నువ్వేకంగా పర్సనల్గా దేవునితో ఎంత మటుకు గడుపుతూ ఉంటున్నావు, దేవుని వాక్యాన్ని ఎలా ప్రిపేర్ అవుతూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని ఎలా నువ్వు చదువుతూ ధ్యానిస్తూ ఇతరులకు మాదిరిగా ఉండగలుగుతున్నావు. యవ్వన కాలంలో యేసేపు ప్రభు కొరకు పాపం నుంచి దూరంగా పారిపోయాడు కాబట్టే పొరుగు దేశంలో ప్రధానమంత్రి కాగలిగాడు. ఈరోజు నువ్వు అలా కాగలుగుతున్నావా ప్రియ బిడ్డ? ఒకసారి జ్ఞాపకం చేసుకో. పాపం నుంచి పారిపోయేవారిగా ఉండాలి, ప్రభుకు సాక్షులుగా జీవించేవారిగా మనం ఉండాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. నీ దేహమును శిక్షకు లోబర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. నీ దేహానికి శిక్ష తెచ్చుకోవద్దు నీ నోటి ద్వారా అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. పొరపాటు చేత జరిగినని కూడా దూత ఎదుట చెప్పవద్దు. నీ మాటల వల్ల దేవుని కోపం పుట్టించవద్దు. నిన్ను నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకుంటున్నావు అంటున్నాడు. ప్రమాణాల వ్యర్థత గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రసంగి. చాలామంది ప్రమాణాలు చేసేస్తూ ఉంటారు. నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా. నువ్వేం చేపిస్తున్నావు? నువ్వు చేసిన ప్రమాణాలు ఏమయ్యాయి? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దైవ భయం కలిగి బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లే ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలాగుంటున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వాక్యం మనం చదివితే, కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. ఎందుకంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం పూజింపదగినది. ఈరోజు నీ జీవితాల్లో నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుచూ ఉంది. ఈనాటి దినాల్లో నువ్వు దేవుని వాక్యాన్ని కలిగి జీవిస్తూ ఉన్నావా? నీ కోపంలో పాపం ఉందేమో చూసుకో ఒకసారి ప్రియ బిడ్డ. నువ్వు కోపడు తప్పు కాదు, కానీ పాపం చేయకు. నీ కోపం వల్ల అనేక మందిని గాయపరచాలి. ఆ కోపం అనేక మందిని దుఃఖానికి నడిపిస్తూ ఉందేమో ఒకసారి ఆలోచించి. కాబట్టి చివరికి ఒక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 23వ వాక్యం చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 23లో దేవుని యొక్క లేఖనం మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది.
ఆ దినముల్లో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. ఎందుకంటే ఎందరైతే యేసుక్రీస్తుని ఆయన రాకడ సమయంలో అంగీకరించరో ఆనాడు యెరూషలేము యొక్క పతనం గురించి కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మన స్థితిగతులు ఎలాగున్నాయి, మన బ్రతుకులు ఎలాగున్నాయి? దేవునికి మనం కోపం తెప్పించేవారుగా ఉన్నామా? కాపరి కోపం తెప్పించేవారుగా ఉన్నామా? ఇంటి వారికి, పొరుగు వారికి, సంఘ సభ్యులకు మనం కోపిస్తులుగా ఉంటున్నామా? మన నోట మృదువైన మాట ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంత కృప కలిగిన దేవుడో, ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఐశ్వర్యాన్ని అనుగ్రహించేది. ఆయన కృప మనల్ని తన ఆత్మచేత నడిపించేది. కాబట్టి ఆయన యొక్క ప్రేమ గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తం వచ్చును, కోపం రేపగా కలహం పుట్టును అన్న ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధానంలో మనం దేవుని కొరకు ఎలా బ్రతకాలో కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం సాక్షులుగా ప్రభు వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రభు వాక్యానికి దూరమై, ప్రభు వాక్యానికి అవిధేయులమై, ప్రభు మాట వినకుండా బ్రతకకుండా ప్రభు మాటకు లోబడి బ్రతుకుదాం. ఆయన మాట వినువాడు శ్రేష్ఠుడిగా ఉంటాడు. ఆయన మాటకు లోబడి వారు ఆశీర్వదించబడతారు. ఆయన ఉన్నతమైన స్థలముల్లో మనల్ని లెక్కిస్తాడు ఆయన మాట వింటే. కాబట్టి మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని ప్రభువుకు నమ్మకంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.